హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియ హోమ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో చాలా టేస్టీగా గుమ్మడికాయ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. సో ముందుగా ఒక గుమ్మడికాయని తీసుకొని అందులో హాఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. గుమ్మడికాయలో చాలా కాల్షియం ఉంటుంది అండ్ ఇది బోన్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. అందుకని గుమ్మడికాయని ఎక్కువగా వాడుతూ ఉండాలి. చాలా మందికి తెలీదు గుమ్మడికాయని కర్రీ చేసుకొని ఇంకా రసం చేసుకొని తింటారని చెప్పేసి. అందుకని ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, చూడండి. గుమ్మడికాయను పొట్టు తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో యాడ్ చేసుకొని వాటిని వాష్ చేసుకోండి. తర్వాత ఈ గుమ్మడికాయ పీసెస్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోండి. ఇవి చాలా తొందరగా కుక్ అయిపోతాయి, ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకుందాం. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక 2 times వాటర్తో వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని అది నానేంత వరకు పక్కన పెట్టుకోండి. కుక్కర్ విజిల్ వచ్చాక అది చల్లారిన తర్వాత మూత తీసి చూడండి, అది ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 spoons ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 5 to 6 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 teaspoon జీలకర్ర అండ్ 1/2 teaspoon ఆవాలు యాడ్ చేసుకోండి. చారులోకి అవసరమయ్యే వెజిటేబుల్స్ అన్నీ మేము ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 4 to 5 పచ్చిమిర్చి అలాగే ఒక 2 వంకాయల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఏ చారులోకైనా సరే వంకాయలు, బెండకాయలు ఇలా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకుంటే చారు అనేది చాలా టేస్టీగా అవుతుంది. వంకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలను కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడు 1/2 teaspoon పసుపు అండ్ 1/2 teaspoon కారం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా కుక్ అయిన తర్వాత 1 teaspoon జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. జీలకర్ర మెంతుల పొడి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. జీలకర్ర ఎంతైతే యాడ్ చేసుకుంటామో అందులో హాఫ్లో హాఫ్ మెంతులు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర అలాగే 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. ఈ పచ్చి కొబ్బరి తురుము అనేది కర్రీస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టినప్పుడు వేస్ట్ చేస్తూ ఉంటారు. వాటిని వేస్ట్ చేయకుండా ఎప్పుడైనా వెజ్ కర్రీస్లోకి వేసి ట్రై చేసి చూడండి, కర్రీస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇవన్నీ ఆయిల్లో మంచిగా కుక్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పులుసు కొంచెం సేపు మసిలేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ పీసెస్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎలా అయితే పప్పుని స్మాష్ చేసుకుంటామో అలాగే గుమ్మడికాయలను మెత్తగా స్మాష్ చేసుకోండి. పులుసు ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు గుమ్మడికాయ చారుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఒక 4 to 5 minutes పాటు ఒక పొంగొచ్చేంత వరకు మంచిగా మసిలించుకోండి. చారు అనేది ఎక్కువ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. చారు అనేది ఈ విధంగా మసులుతున్నప్పుడు మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడెప్పుడు తినాలా అని నోరు ఊరుతూ ఉంటుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని
సర్వ్ చేసుకోవడమే అంతే. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye bye. See you all in another video.